నయోమి చిన్న కొడుక్కి పెళ్లి చేసింది. వారిలో ఒకదాని పేరు రూతు, మరొక దాని పేరు ఓర్ఫా. పెళ్ళయి చాలా కాలం అయింది, వాళ్ళకు బిడ్డలు లేరు. ఎందుకు లేరు? శాపం ఆడుంది. ఎందుకు శాపం ఉంది? లోతు కూతురులు చేసిన పాపిష్టి పనికి పుట్టిన బిడ్డల వల్ల మోయాబీయుల మీద శాపం ఉంది. మోయాబీయుల మీద అపవిత్రత ఉంది. మోయాబీయుల మీద దేవుని ఉగ్రత ఉంది. బాగా గమనించండి. పిల్లలు లేరు, అప్పుడన్నా ఆలోచనలోకి రావాలి. ఎవరు? నయోమి రాలా. అయితే కొన్నాళ్ళకి ఏమైపోయారు? రూతు వాళ్ళ భర్త చనిపోయాడు, ఓర్ఫా భర్త చనిపోయాడు. ఒకే ఇంట్లో 3 విధవరాళ్ళు. ఆలోచించండి ఎలా ఉంటుందో. ఆ 3 విధవరాల్లో ఒక విధవరాలు వయసేమో చాలా పెద్దామి, 2 విధవరాలు వయసేమో యవ్వనంలో ఉన్నారు. ఒక యవ్వనంలో ఉన్నటువంటి 2 విధవరాలను పెట్టుకున్నటువంటి ముదిమ వయసులో ఉన్న మరో విధవరాలను చూస్తే సమాజం ఎట్లుంటుంది? ఏ మగ మనిషి అయినా ఆ ఇంటికొచ్చి ఎలాగైనా ఆ 2 యవ్వన స్త్రీలలో ఉన్నటువంటి విధవరాలను ఎలాగైనా వాళ్ళతో పాపం చేయొచ్చన్న ఆలోచన పుట్టదా అండి? భర్త ఉంటేనే భార్యల మీద అదొకలాగా చూసే మగవాళ్ళ కలిగిన ఈ సమాజంలో అసలు భర్తలనే పోగొట్టుకున్నటువంటి యవ్వన కాలంలో ఉన్నటువంటి స్త్రీల మీదకి చూసే సమాజం ఆ రోజుల్లో మోయాబీల్లో ఎలా ఉంటారో బహుభయంకరంగా ఉంటారు. ఇప్పుడు ఆ ఇంట్లో వేదన, సమాజం చూస్తే వాళ్ళకి చిన్నతనం, సమాజంలో చూస్తే వాళ్ళకి విలువ లేదు. ఎందుకు విలువ? ఎవరు భార్యకి? చెప్పాలి స్త్రీలారా, మీరు చెప్పాలి. మీ విలువ ఎవరు? మీ భర్త. నీ ఘనత ఎవరు? నీ భర్త. నీ కిరీటం ఎవరు? ఏం నేనే చెప్పాల్సి వస్తుంది? స్త్రీలారా, భార్యలారుగా ఉన్నారుగా, మీ భర్తల గురించి మీరు చెప్పరే? ఏం మీ భర్తలు మీ ఘనతలు కాదా? మీ భర్తలు మీ కిరీటాలు కాదా? మా చెల్లి దయాలమ్మ ఏడా ఉన్నావు చెల్లి? మీ భర్తలు మీకు శిరస్సు, మీ భర్తలు మీకు విలువలు, మీ భర్తలు మీకు ఘనతలు, మీ భర్తలు మీకు ఆనందం. 3 భర్తలు చనిపోయారు. ఆనందం లేదు, సంతోషం లేదు, శిరస్సు లేదు, కిరీటం లేదు, ఘనత లేదు, విలువ లేదు. చూడండి, అటువంటి బహుభయంకరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ ఇంటి వారి కోడళ్ళతో నయోమి చెప్పిన మాట ఏంటో తెలుసా? అమ్మా ఋతు, అమ్మా ఓర్ఫా, నేను ముసలిదాన్ని, నేను మరలా పెళ్లి చేసుకుని ఒకవేళ బిడ్డలను కనాలన్నా కనలేను. ఒకవేళ నేను కన్నా ఆ బిడ్డలు పెరిగి పెద్దలయ్యే వరకు మీరుండగలరా? మీరుండలేరు. నా దేశానికి నేను వెళ్ళిపోతున్నాను, బెత్లెహేంకి వెళ్ళిపోతున్నాను. కరువు పోయింది, అక్కడ మరలా సమృద్ధి ప్రారంభమైంది. నేను వెళ్ళిపోతున్నాను. మీరు మీ దేశంలోనే ఉండి మీ ఇళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మీ తల్లిదండ్రులు చూపించిన సంబంధాలు చూసుకొని పెళ్లి చేసుకొని హాయిగా ఉండండి అమ్మా అన్నారు. ఎవరు అందా మాట? నయోమి.